ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 9 డిపోల్లో కార్మికులంతా సమ్మెలో పాల్గొంటున్నారు. దీంతో అధికారులు ఎలక్ట్రికల్ బస్సులతో పాటు హైర్ బస్సులను నడిపిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులు తిరగకపోవడంతో ప్రయాణికులకు సమస్యలు తప్పడం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా 9 ఆర్టీసీ డిపోల్లో కార్మికులందరూ కూడా సమ్మె చేస్తున్నారు. కానీ సమ్మె ప్రభావం ఉండకుండా ఆర్టీసీ అధికారులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఎలక్ట్రికల్ బస్సులతో పాటుగా హైర్ బస్సులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నడిపిస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు అటు ఇటు ఎందుకు తిరుగుతున్నారమ్మా? ప్రస్తుతం ఇక్కడికి వస్తున్నటువంటి వీళ్ళు అది పోతుంది అని ఒకటి, ఆ బస్సు వెళ్ళదు అని చెప్పడం వల్ల కన్ఫ్యూజ్ అవుతున్నారు. మరొక వైపు ప్రైవేటు వాహనాలన్నింటినీ కూడా ఎక్కువ మొత్తంలో తిప్పడం కోసం ప్రైవేటు వాహనదారులు ఇక్కడ అందుబాటులో ఉంచుకోవడం జరిగింది. ఎందుకంటే సరైన బస్సులు లేకపోవడం వల్ల ప్రైవేట్ వాహనాలు హైదరాబాద్ కానీ ఇతరత్ర దూర ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి నేపథ్యంలో వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా ప్రైవేట్ వాహనాలు అన్ని కూడా బస్టాండ్లోకి వచ్చే ప్రయత్నం చేస్తే వాటిని బస్టాండ్లోకి రాకుండా ఇంతకుముందు ఎక్కడి నుంచి అయితే ప్రయాణం చేసేదో అక్కడి నుంచే పంపించాలని చెప్పారు. మనం ప్రస్తుతం చూస్తున్నాం. కొంత కన్ఫ్యూజన్ స్టేజ్లో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. బస్సు ఏ పాయింట్లో ఉన్న బస్సు ఎటు పోతుంది అర్థం కాక టెంపరీ బస్ డ్రైవర్లు డ్యూటీ చేయడం వల్ల రెగ్యులర్ బస్ డ్రైవర్లు కాకుండా టెంపరీ బస్ డ్రైవర్లు డ్యూటీకి వచ్చిన నేపథ్యంలో వేరే రూట్లో వెళ్లే వాళ్ళు డ్యూటీకి రావడం వల్ల కొంత కన్ఫ్యూజన్ అయితే అవుతుంది. ఎటు వెళ్తున్నారు? కొంత కన్ఫ్యూజన్గా ఉంది. ఎటు పోతున్నారు? ఏ రూట్లో వెళ్తున్నారు? పాలకుర్తి రూట్లో. అంటే ఇందాక ఒక బస్సు వెళ్ళింది కదా, కొంత ఆ బస్సులో నుంచి ఈ బస్సులోకి, ఈ బస్సులో నుంచి ఆ బస్సులోకి. బస్సు ముందు వెళ్ళాలి. ఈ బస్సు 4వ బండి, ఆ బస్సు 3వ బండి. అది వెళ్ళినా కానీ ఇది వెళ్ళాలి. రూట్స్ మార్చి పెట్టడం వల్ల, బస్ నెంబర్స్ మార్చి పెట్టడం వల్ల కొంత కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇందులో నుంచి అందులోకి, అందులో నుంచి ఇందులోకి వెళ్తున్నటువంటి సమస్యలు అయితే తలెత్తుతున్నాయి. సమ్మె నేపథ్యంలో చాలా మంది బస్ స్టాండ్కి రాకుండానే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవడం వల్ల హన్మకొండ బస్ స్టాండ్ కొంత బోసిపోతుంది. నిజానికి హన్మకొండ బస్ స్టాండ్లో హైదరాబాద్ రూట్లో వెళ్లే వాళ్ళు విపరీతంగా జనం ఉంటారు. నిత్యం రద్దీతో కూడుకున్నటువంటి హన్మకొండ బస్ స్టాండ్ సమ్మె ఉందని తెలిసిన నేపథ్యంలో ఎవరు కూడా బస్ స్టాండ్లోకి రాకుండానే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నటువంటి నేపథ్యంలో బస్ స్టాండ్ కొంత బోసిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలా పల్లెటూర్లకు వెళ్లేటువంటి జనం మాత్రం కొంత ఇబ్బంది పడుతున్నారు. ఇక సిటీకి వెళ్లే వాళ్ళకి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో లేదంటే కార్లలో లేకపోతే వేరే రూపకంగా వెళ్తున్నారు కాబట్టి బస్ స్టాండ్లో సమ్మె ఉంది, బస్సులు దొరికాయని భావించినటువంటి జనం ఎక్కువ మంది బస్ స్టాండ్కి రాకుండానే ఉండిపోతున్నారు. ఇక గ్రామీణ ప్రాంతానికి వెళ్లేటువంటి వాళ్ళు మాత్రం కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు హన్మకొండ బస్ స్టాండ్లో కనిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపుగా 9 డిపోల్లోని అందరూ ఆర్టీసీ ఎంప్లాయీలు, సూపర్వైజర్లు అందరూ కూడా ఈరోజు సమ్మెలో పాల్గొంటుండగా కొద్దిమంది ఎవరైతే ఎలక్ట్రికల్ బస్సులు నడిపే వాళ్ళు డ్రైవర్లు ఉన్నారో అలాగే దాంతోపాటుగా ప్రైవేట్ వాహనాలు హైర్ బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ వాహనాలన్నింటినీ తిప్పుతున్నారు. ఆ వాహనాల ద్వారా ప్రయాణికులకు ఆటంకం కలగకుండా, ప్రయాణికులకు ఇబ్బంది తలెత్తకుండా చర్యలు చేపట్టిన అధికారులు చేసినటువంటి చర్యలు పూర్తి స్థాయిలో వాళ్లకు సర్వీస్ అందట్లేదు. కొంత ఇబ్బందులు అయితే తప్పని పరిస్థితిలో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి హన్మకొండ ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటుగా హన్మకొండ వరంగల్ బస్ స్టాండ్లో కనిపిస్తుంది. కెమెరా రాజీవ్ తరుణ్, టీవీ వరంగల్.